హస్తినాపుర ఆదిరాజు ప్రతిపన్ ఒకరోజు గంగానది తీరంలో ధ్యానంలో ఉండగా గంగాదేవి స్వయంగా ప్రత్యక్షమైంది. ఆమె కోరింది ఒక్కటే, నన్ను వివాహం చేసుకో. కాని రాజు ప్రతిపన్ అంగీకరించలేదు. అయితే శాంతంగా ఇలా అన్నాడు, నా కొడుకు జన్మించిన తర్వాత అతడే నిన్ను వివాహం చేసుకుంటాడు. అలా శాంతనుడు జన్మించాడు. శాంతనుడు గంగను చూశాడు, ప్రేమించాడు. వివాహం జరిగింది. గంగ ఒక కఠినమైన షరతు పెట్టింది, ఎప్పటికీ నన్ను ప్రశ్నించకూడదు. వివాహానంతరం పుట్టిన ప్రతి శిశువును గంగ నదిలో ప్రవాహానికి అప్పగించింది. ఎందుకు? వారు శపించబడిన అష్టవసులు. 8వ శిశువు జన్మించినప్పుడు శాంతనుడు ఇక సహించలేక ప్రశ్నించాడు. అప్పుడు గంగ రహస్యం వెల్లడించింది. ఆ శిశువే దేవవ్రతుడు, తర్వాత ఎవరో కాదు, విష్ణుడు. ఆ బాలుడిని గంగ తనతో తీసుకెళ్లి పెంచి తర్వాత శాంతనుని వద్దకు తిరిగా అందించింది. అలా మహాభారతం ప్రారంభమైంది. ఇంకా పూర్తి కథ చూడాలంటే ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి.